టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు ఓపెనర్ గా అద్భుతంగా రాణించాడు. ఇక రోహిత్ శర్మ, ధావన్ జోడీ సృష్టించిన పరుగుల వరద అందరికీ గుర్తుండిపోతుంది. సుమారు దశాబ్ద కాలంగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ధవన్ తాను క్యాచ్లు పట్టే సమయంలో చేసే సెలబ్రేషన్స్ కొత్తగా ఉండటంతో వైరల్ అయ్యాడు. అందుకే అందరూ తనని గబ్బర్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన తన ఆత్మకథ ది వన్ బుక్ లో సంచలన విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ గురించి ఇందులో వివరించారు. 2022లో ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ టూర్ లో డబుల్ సెంచరీ చేశాడు. అప్పుడే నా పని అయిపోయింది అని మనసులో అనిపించింది అని చెప్పుకొచ్చాడు. నిజానికి అదే సిరీస్ శిఖర్ ధావన్ కి కెరీర్ లో చివరిదైంది. ఆ సిరీస్ లో ధావన్ విఫలమయ్యాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడాడు. దీంతో నా అంతరాత్మ నీ కెరీర్ ముగింపు దశకు వచ్చింది అని అప్పుడే చెప్పేసింది అని చెప్పుకొచ్చాడు. ఇక ధావన్ దేశవాళీలో అద్భుతంగా ఆడాను. నా కెరీర్ లో ఎక్కువ 50లు కూడా చేశాను. సెంచరీలు ఎక్కువగా చేయకపోయినా 70లు మాత్రం అధికంగా స్కోర్ చేశాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం నా కెరీర్ పట్ల సంతోషంగానే ఉన్నాను. ఇక టెస్ట్ క్రికెట్ లో నాకు మంచి ఆరంభమే దక్కింది. 40 సగటుతో పరుగులు చేశాను. కానీ ఇంగ్లాండ్ టీంపై మంచి స్కోర్లు చేయలేకపోయాను అని పేర్కొన్నాడు.